రైట్. సో చూసాం కదా, అల్ జజీరా ఇచ్చిన కథనాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుంది, ప్రత్యేకించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీని మీద ఫోకస్ ఎలా పెడతారు. ఇప్పుడు దీని మీద వైసీపీలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టే మొత్తం ప్రభుత్వం పెడుతున్న కేసులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం వీళ్ళు ఆరోపిస్తున్నట్టు ప్రభుత్వం చేస్తున్న దాడులు కావచ్చు, ఇది ఫోకస్ అంతా కూడా ఏంటంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతుంది. ఓ పక్క ఆయనేమో సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, ఈ లోపల కార్యకర్తల సమావేశాలు అవి పెట్టుకుంటున్నాడు, నియోజకవర్గంలో నాయకులు కాకుండా నేరుగా కార్యకర్తలతో మాట్లాడతానంటున్నాడు. మరి వాళ్ళు ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, వైసీపీకే తెలియాలి. ఇదొక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే సజ్జల పార్టీలో ఉన్న గుజ్జునంతా లాగేశాడని చెప్పి కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళినా చెబుతున్నారట. మరి దాని మీద ఏం చర్య తీసుకుంటారని. ఇక మూడో అంశం ఏంటంటే ప్రభుత్వం కనుక దీని మీద నిజంగా అల్ జజీరా కథనంలో వచ్చిన అంశాల ఆధారంగా కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బుక్ అవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు కూడా అంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు పెరిఫెరల్గా ఆరోపణలు చేశారు, ఆయన అలా టచ్ చేసి వదిలేశారు అంటారు. ఆయన టచ్ చేసేం వదిలేలా, ఆయన దగ్గర సమగ్రంగా ఆధారాలు ఉన్నాయి. బట్ ఆయన చెప్పేదానికన్నా శాంక్టిటీ ఒక ఇంటర్నేషనల్ మీడియా ఆర్గనైజేషన్ షేర్ చేసిన అంశాలకి మరింత శాంక్టిటీ ఉంటుందనే ఉద్దేశంతో వేచి చూసే ధోరణిలోనే